నేను ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదు, నేను ఎప్పుడు చచ్చిపోతానో కూడా తెలియదు, నన్ను ఎవరు చంపేస్తారో కూడా తెలియదు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. ఫ్లోరిడాలో ఆయన ఉంటున్నటువంటి గెస్ట్ హౌస్లోకి ఒక వ్యక్తి గన్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడైనటువంటి చోటకి అంతటి స్థాయిలో గన్ పట్టుకొని లోపలికి వెళ్ళగలిగాడు అంటే అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కనబడుతోంది, సెక్యూరిటీ ఫెయిల్యూర్ కనబడుతోంది. హవెవర్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె అందరికి తెలిసిందే, గమనించారంటే కథం డైరెక్ట్గా షూట్ ఎట్ సైట్. సో వెంటనే ఆయన్ని స్పాట్లోనే హతమార్చారు, గన్తో పేల్చారు, చనిపోయాడు కూడా. అయితే ప్రస్తుతానికి దానిపైన ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్షన్లో ఇవే వ్యాఖ్యలు ఉపయోగించారు. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ విల్ బి అరౌండ్. ఈ వ్యాఖ్యలైనా మాట్లాడుకొచ్చారు. నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు. ఐ హ్యావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ గన్నింగ్ ఫర్ మీ, డోంట్ ఐ. సో చాలామంది నా పైన గన్నులు ఎక్కువ పెట్టారు. నేను 79 ఏళ్ళ వయసున్న వ్యక్తిని. బట్ ఐ విల్ నాట్ ఫర్గెట్ దెమ్. నేను ఎప్పుడు వాళ్ళని మర్చిపోయాను. ఐ విల్ నెవర్ గోనా ఫర్గెట్ దెమ్. నేను ఎప్పుడు వాళ్ళని అస్సలే మర్చిపోను. నన్ను ఎక్కువ పెట్టి నన్ను హతమార్చాలని చూసారు. ఎప్పుడు ఎన్ని రోజులు ఎలా బతుకుతానో తెలియదు. నేను ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ విల్ బి అరౌండ్. నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. అయితే యు రీడ్ అబౌట్ ఆల్ దీస్ క్రేజీ షూటర్స్. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మీకు చెప్తున్నాను. ఆయన ఏమంటున్నారంటే, యూ మైట్ హ్యావ్ రెడ్ అబౌట్ ఆల్ దీస్ క్రేజీ షూటర్స్ బట్ దే ఓన్లీ గో ఆఫ్టర్ కాన్సిక్వెన్షియల్ ప్రెసిడెంట్స్. దే డోంట్ గో ఆఫ్టర్ నాన్ కాన్సిక్వెన్షియల్ ప్రెసిడెంట్స్. ఎవరైతే కాన్సిక్వెన్షియల్ ఇన్ ద సెన్స్ ఆయన దృష్టిలో బహుశా మంచి చేయాలనుకుంటారో, ఎవరైతే కొంత పబ్లిక్ వైపుగా ఉంటారో, లేకపోతే శాంతి అనేటువంటి పేరిట ఉంటారో వాళ్ళ వైపే వీళ్ళు గన్నులన్నీ ఎక్కువ పెడుతున్నారు. అంతేగాని ఒక సాదాసీదాగా ఉండి సైలెంట్గా వాడి పని వాడు చేసుకున్నటువంటి ప్రెసిడెంట్ దగ్గరికి ఆ షూటర్స్ వెళ్ళడం లేదు అని చెప్తారు. హీ మెన్షన్ 2 assassinated presidents, అబ్రహం లింకన్ అండ్ జాన్ ఎఫ్ కెనడీ, యాజ్ ఎగ్జాంపుల్స్. దే వర్ కాన్సిక్వెన్షియల్. వాళ్ళు కాన్సిక్వెన్షియల్ కాబట్టి వాళ్ళని హతమార్చారు. ట్రంప్ సెడ్ దే ఓన్లీ గో ఆఫ్టర్ కాన్సిక్వెన్షియల్. సో మేబీ ఐ వాంట్ టు బి లిటిల్ బిట్ లెస్ కాన్సిక్వెన్షియల్. సో నన్ను చంపకూడదు, నేను కూడా సేఫ్గా ఉండాలనుకుంటున్నానంటే నన్ను ఎవరు కూడా కాన్సిక్వెన్షియల్గా అంటే నా వాళ్ళలాగా మంచివాడిలా ఉండకూడదు. సో నేను కూడా పబ్లిక్ అనే విషయంలో కాన్సన్ట్రేట్ చేయకూడదేమో బహుశా, అప్పుడు నన్ను వదిలేస్తారేమో. కెన్ వీ హోల్డ్ ఇట్ బ్యాక్ ఎ లిటిల్ బిట్? కెన్ వీ జస్ట్ లైక్ నైస్ అండ్ ఈజీ? కుడ్ దిస్ బి ఎ నార్మల్ ప్రెసిడెంట్ ఫర్ ఎ లిటిల్ వైల్? సో అంటే ఒక సామాన్యమైనటువంటి ప్రెసిడెంట్గా నేను ఉంటే నన్ను ఎవరు టార్గెట్ చేయకపోయేవారేమో. నేను ఎక్స్ట్రాడినరీగా కాన్సిక్వెన్షియల్గా ఉన్నాను కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు అని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. సో నాట్ ఓన్లీ దిస్, ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇల్లీగల్లీ ఎంటర్డ్ ద సెక్యూర్ పారామీటర్ ఆఫ్ మారే-లాగో క్యారింగ్ ఏ షూటింగ్ గన్. సో నేనున్నటువంటి చోటకి, అంత సెక్యూరిటీ ఉన్నటువంటి దగ్గరికి ఒక హై టెన్షన్, ఒక హై సెక్యూరిటీ మధ్యలోకి ఒక వ్యక్తి గన్ పట్టుకొని వచ్చాడంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ వన్. ఇట్ షుడ్ బి డెఫినెట్లీ కాన్సన్ట్రేటెడ్. ట్రంప్ వాజ్ నాట్ ప్రెజెంట్ అట్ ద స్టేట్ అట్ దట్ టైమ్. ఆ సమయంలో లేను కాబట్టి సరిపోయింది. లేదు, ఉంటే నన్ను చంపేవాడేమో, నేను ఆ రోజే చనిపోయేవాడేమో. ఎలక్షన్ సమయంలో కూడా నేను ఎన్నికల స్పీచెస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండగా ఓ వ్యక్తి నా పాయింట్ బ్లాంక్ని ఎక్కుపెట్టి షూట్ చేస్తే జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కేవలం ఒక వెంట్రిక వాసులో ప్రాణాలు దక్కించుకున్నాను. ఆ బుల్లెట్ కాస్త నా చెవిలో నుంచి వెళ్ళింది, లేదంటే నా ప్రాణాలు పోయేవి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను ఎన్ని రోజులు ఎలా బతుకుతానో తెలియదు, ఎంతకాలం బతుకుతానో తెలియదు, బట్ డెఫినెట్గా నన్ను చంపడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటూ ఉన్నారు. ఇదొకటే కాదు, డొనాల్డ్ ట్రంప్ మాటలు చూస్తూ ఉంటే నేను కాన్సిక్వెన్షియల్ ప్రెసిడెంట్ మాదిరిగా అబ్రహం లింకన్ అండ్ జాన్ ఎఫ్ కెనడీ వీళ్ళ మాదిరిగా కాన్సిక్వెన్షియల్గా ఉన్నాను కాబట్టి నన్ను చంపుతున్నారు. సో నేను కనుక వాళ్ళ మాదిరిగా లేకుండా లైట్ తీసుకుంటే, ఎవరైనా పోతే నాకేంటంటే లైట్ తీసుకుంటే కనుక నన్ను కూడా పట్టించుకోరేమో, నేను కూడా లైట్గా ఉంటానేమో అని చెప్తున్నారు. సో మరొక బ్రేకింగ్ వస్తోంది. సో మరొక బిగ్ బ్రేకింగ్ కమింగ్ ఆన్. ఇరాన్కి సంబంధించి ఆ చర్చలు సఫలీకృతం కాలేదు. ఇరాన్ సంబంధించి చర్చలు విఫలమవడంతో డొనాల్డ్ ట్రంప్ ఎలాగైనా సరే ఇరాన్ పైన ఎక్కువ పెట్టాలనుకుంటున్నారు. ఆ బ్రేకింగ్ కంటే ముందు ఒకసారి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలు ఏంటో చూద్దాం. These are great people, and we're never going to forget them. I'll never forget them. I don't know how long I'll be around. Got a lot of people gunning for me, don't I? Huh? But I will not forget them. I'm never going to forget them. These are great people, and we're never going to forget them. I'll never forget them. I don't know how long I'll be around. Got a lot of people gunning for me, don't I? Huh? But
I will not forget them. I'm never going to forget them. These are great people, and we're never going to forget them. I'll never forget them. ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ విల్ బి అరౌండ్, నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు. ఆయనకు కూడా క్లారిటీ ఉంది, ఆయన చేసేటువంటి పనుల వల్ల ఆయన్ని చంపేస్తారనే క్లారిటీ ఆయనకు కూడా ఉంది. ఎవరో ఏ వైపు నుంచి వస్తారో తెలియదు, కెనడా రావచ్చు, వెనిజువేలా వాడే రావచ్చు, గ్రీన్లాండ్ వాడు రావచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. మరి ఇంకా నేను మాట చెప్పడం కొంత అతిశయోక్తి ఏమో, కొంత ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ భారతదేశాన్ని పదే పదే పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాన్ని రెచ్చగొట్టి భారత్పై కుట్రలు చేసే క్రమంలో ఏమో గుర్రం ఎగరవచ్చు అన్న సందంగా భారతీయుడే వెళ్ళొచ్చేమో ట్రంప్ పైన ఏదైనా చేయడానికి. సో అటువంటి సిచ్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట బహుశా ఆయన ముందస్తుగా గమనించారేమో, అందుకే ఈ మాట మాట్లాడుతున్నారేమో. సో మరొక బిగ్ బ్రేకింగ్ కమింగ్ ఆన్. ఇరాన్కి సంబంధించిన విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఆ చర్చలు సఫలీకృతం కాలేదు, చర్చలు ఇంకా చర్చల దశలో ఉండిపోయాయి. కాబట్టి ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తత వాతావరణం పెరుగుతోంది. ఇరాన్పై ఏ క్షణమైనా అమెరికా దాడి చేసే అవకాశం కూడా ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపేయాలంటూ ట్రంప్ ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. సో అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వస్తున్నాయి వార్తలన్నీ కూడా. యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇరాన్ కూడా ప్రకటించింది. వెల్కమ్ టు ది ఫైనల్ బ్యాటిల్ అంటూ ఇరాన్ ఆర్మీ ట్వీట్ చేసింది. అమెరికా సైనిక దాడులు చేసే అవకాశం ఉన్నంత అప్రమత్తమైంది అలీ ఖమేనీ బ్యాచ్. దీంతో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా లార్జానీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే మరోవైపు ఇరాన్లో భారతీయులకు అడ్వైజరీ కూడా జారీ చేసింది ఇండియా. ఎంబసీ కూడా ఆదేశాలు జారీ చేసింది, టెహ్రాన్ విడిచి వెళ్ళిపోవాలని చెప్తోంది. ఈ సమయంలో అటు అమెరికా ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరాన్ కూడా అప్రమత్తమైంది, ఇరాన్ కూడా సిద్ధంగా ఉంది, ఇరాన్ కూడా పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మిసైల్ని కూడా ప్రయోగిస్తోంది. అంటే ఈజ్ దర్ ఎనీ కాన్స్పిరసీ? ఒకవేళ ఫ్లోరిడాలోని డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి నివాసం దగ్గరికి వెళ్ళిపోయి గన్తో ట్రంప్ని చంపాలని చూసిన వ్యక్తి ఇరాన్ పంపించిన వ్యక్తేనా? ఇరాన్కి ఈ దాడికి ఏదైనా సంబంధం ఉందా? అంతటి సెక్యూరిటీని దాటుకొని గన్తో ట్రంప్ని భయపెట్టాలని చూసిన వ్యక్తి నిజంగా ట్రంపే కనుక అక్కడ ఉంటే చంపేసేవాడా? దీని వెనుక ఇరాన్ ఉండే అవకాశం ఉందా? పక్క దేశానికి సంబంధించిన అలీ ఖమేనీ సుప్రీం లీడర్నేమో చంపేయమని చెప్తున్న ట్రంప్ నన్ను మాత్రం చెప్పకూడదు, నేను సాదాసీదాగా ఉంటానని చంపరేమో, నేను నిజాయితీగా ఉండడం మూలంగా నన్ను చంపుతున్నారేమో అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే పక్క దేశ అధ్యక్షునేమో చంపమని హెచ్చరిస్తావు, కానీ నీ ప్రాణాలు నన్ను చంపుతారేమో అని చెప్పి నీ పట్ల సానుభూతి వ్యక్తం చేయాలి, అవతల వాళ్ళ పట్ల ఆగ్రహం వ్యక్తం చేయాలా? నువ్వేమో సానుభూతి తీసుకొచ్చిన విధంగా నన్ను చంపేస్తారేమో, నన్ను అది చేస్తారేమో ఇది చేస్తారేమో అని మాట్లాడొచ్చు, కానీ అవతల వైపు ఉన్న వారిపైన మాత్రం నువ్వు అవతల వాళ్ళపై ఆగ్రహం వెళ్ళగక్కొచ్చా? డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా మాట్లాడేటువంటి వ్యత్యాసం పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైనటువంటి హాట్ టాపిక్గా ఏదో ఒక రకమైనటువంటి అంశంతో వ్యాఖ్యలు చేసే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తనని చంపితే తప్పు అంటున్నాడు, తన వరకు వస్తే అది సానుభూతి తప్పు అని అంటున్నాడు, అవతల వాళ్ళ వైపుగా ఉంటే మాత్రం అది కరెక్టే, అది ఆగ్రహమే, అది ప్రజాగ్రహం అంటున్నాడు. నేను కాన్సిక్వెన్షియల్గా ఉండడమే నాకు పొరపాటు అయిందని అంటున్నాడు. కానీ అలీ ఖమేనీ మాత్రం కాన్సిక్వెన్షియల్ కాదు, హీఈస్ ఎ టెర్రర్ డేంజర్ మోనార్క్ అని చెప్పి ఆయన మాత్రం చంపాలనుకుంటున్నాడు. అయితే ఇరాన్ కూడా రెడీ ఫర్ ద బ్యాటిల్, ద ఫైనల్ బ్యాటిల్ అంటూ మిసైల్ని ప్రయోగిస్తోంది. రెడీ ఫర్ ద ఫైనల్ బ్యాటిల్ అంటున్నారంటే ఇక దీంతో తేల్చుకోవాలనుకుంటున్నారు. అమెరికా ఇంకా మాపై ఈ రకంగా మాట్లాడితే ఉపేక్షించేది కాబట్టి ఏదో ఒకటి తాడో పేడో తేల్చుకోవాలి అన్నట్టుగా అలీ ఖమేనీ ఉన్నట్టుగా ఉన్నారు. బహుశా అందుకే అలీ ఖమేనీ కూడా ట్వీట్ చేశారు, రెడీ ఫర్ ద ఫైనల్ బ్యాటిల్ అని చెప్తున్నారంటే ఇది చిన్న విషయం ఏం కాదు. డొనాల్డ్ ట్రంప్ డెఫినెట్గా ఆయన ఒక్క మిసైల్ వేస్తే మేము కూడా 10 మిసైల్ వేయగలుగుతాం, మాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కనీసం ఎదుర్కోగలుగుతాం ఆ దేశాన్ని అని చెప్పినట్టుగానే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది. సో డొనాల్డ్ ట్రంప్ మాటలేమో తన పట్ల సానుభూతి వ్యక్తం చేయండి, నేను చాలా నాపై టార్గెట్ చేస్తున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు రకంగా మాట్లాడుతున్నాడు, కానీ ఎదుటి వాళ్ళని మాత్రం చంపాలి అనే రకంగానే ఆయన మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం చూస్తూ ఉంటే హీఈస్ అండర్ డేంజర్, ఆయనకి ప్రాణహాని ఉంది, ఆయన ఏ క్షణమైనా చంపేస్తారు అనేటువంటి మాట అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన కూడా అదే స్వయంగా మాట్లాడుతున్నారు. అక్కడ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా ఇది అంచనా వేస్తున్నాయి. అంటే ఆయన పదవీకాలం అయ్యేంత వరకు డొనాల్డ్ ట్రంప్ సేఫ్గానే ఉంటారా, లేదా అబ్రహీం లింకన్ అండ్ జాన్ ఎఫ్ కెనడీ మాదిరిగా ఆయన కూడా ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. కాబట్టి
ఈ మధ్యలోనే ఆయన చేసేటువంటి చర్యల మూలంగా ఎవరో ఒకరు ఆయన హతమార్చే అవకాశం ఉందా? గన్స్ అని నాపై ఎక్కుపెట్టారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. గతంలో ఎన్నికల ప్రచార సమయంలోనే ఆయనను టార్గెట్ చేశారు, కానీ ఆయన త్రుట్లో తప్పించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఆయన టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఆయన పక్కనటువంటి వారిని టార్గెట్ చేస్తూ వారిని సైతం హతమారుస్తున్నారు. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ విల్ బి అరౌండ్. ఐ హావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ గన్నింగ్ ఫర్ మీ. డోంట్ ఐ, బట్ ఐ విల్ నాట్ ఫర్గెట్ దెమ్. ఐ విల్ నెవర్ గోనా ఫర్గెట్ దెమ్. నేను ఎప్పుడు వారిని మర్చిపోను, వాళ్ళని మర్చిపోలేను, నేను మర్చిపోను కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు. చాలా మంది నాపై గన్ ఎక్కువ పెడుతున్నారని చెప్తున్నారు. యు రెడ్ అబౌట్ ఆల్ దీస్ క్రేజీ షూటర్స్, బట్ దే ఆర్ ఓన్లీ గో ఆఫ్టర్ కాన్సిక్వెన్షియల్ ప్రెసిడెంట్స్. కాన్సిక్వెన్షియల్ ప్రెసిడెంట్స్ పైన వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. నిజాయితీగా నిబద్ధతతో కూడినటువంటి వ్యక్తులపైనే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. నెలా ఉండడం వాళ్ళకి నచ్చట్లేదేమో బహుశా. సో నెలా ఉండకుండా సైలెంట్గా నైస్గా ఈజీగా ఉంటే నన్ను టార్గెట్ చేయడం ఆపుతారేమో కొన్ని రోజుల పాటుగా అన్నట్టుగా ఆయన భావిస్తూ ఉన్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ నిజంగా ఆయన అనుకున్నటువంటి ప్రకారంగా ఆయన సైలెంట్ అయిపోతారా? అందరి మాదిరిగానే సైలెంట్గా ఉంటారా? ఇకపై వేరే దేశాన్ని ఆక్రమించకుండా, వేరే దేశాలపై టార్గెట్ చేయకుండా, వేరే దేశాల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ వారి దేశంలో ఉగ్రవాద చర్యల్ని ప్రేరేపించకుండా సైలెంట్గా ఉండిపోతారా? అప్పుడు మాత్రమే ఆయన ప్రాణాలు కాపాడుకోగలుగుతారనే భావనలో ఆయన కూడా ఉన్నారు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో అమెరికాలోని సిటిజన్స్ కూడా మాట్లాడుతున్నారు, ఇరాన్లోని సిటిజన్స్ కూడా మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. जानते हैं जो हमें इंडियन हाई कमीशन इन ईरान है तेहरान में, उन्होंने एडवाइजरी जारी की है जिसमें उन्होंने ये बताया जो हमारे इंडियन सिटीजन्स हैं वो एज सुन एज पॉसिबल ईरान से निकल जाए. लेकिन जो हमारे वहाँ स्टूडेंट्स पढ़ाई कर रहे हैं उनके जो एग्जाम्स है वो शेड्यूल किए गए हैं 5 मार्च को. तो हम ये रिक्वेस्ट करते हैं इंडियन हाई कमीशन इन ईरान तेहरान से तो वो आपस में कोऑर्डिनेट करें यूनिवर्सिटी वालों के साथ ताकि एग्जाम जो है पोस्टपोन हो जाए. जैसा आप जानते हैं जो हमें इंडियन हाई कमीशन इन ईरान है तेहरान में, उन्होंने एडवाइजरी जारी की है जिसमें उन्होंने ये बताया जो हमारे इंडियन सिटीजन्स हैं वो एज सुन एज पॉसिबल ईरान से निकल जाए. लेकिन जो हमारे वहाँ स्टूडेंट्स पढ़ाई कर रहे हैं उनके जो एग्जाम्स है वो शेड्यूल किए गए हैं 5 मार्च को. तो हम ये रिक्वेस्ट करते हैं इंडियन हाई कमीशन इन ईरान तेहरान से तो वो आपस में कोऑर्डिनेट करें यूनिवर्सिटी वालों. हेलो सर, डॉक्टर मोहम्मद मोमिन खान, एम्सा वाइस प्रेसिडेंट. मेरा नाम बिलाल अहमद भट्ट है, स्टूडेंट ऑफ IUMS. मैं अभी इंडियन एम्बेसी की एडवाइजरी पर बात करना चाहूंगा. जैसे कि आपको पता है कि एम्बेसी की गाइडलाइंस के मुताबिक हम सभी को ईरान लीव करना चाहिए, लेकिन यूनिवर्सिटी से हमें कुछ मुश्किलात का सामना करना पड़ रहा है. मार्च में स्टूडेंट्स का उलूम पाया और एग्जिट एग्जाम है. फिजियोपैथ और स्टेजरी के स्टूडेंट्स की क्लास और रोटेशन भी होती है. इसी वजह से हमें मुश्किलात का सामना करना पड़ रहा है. रिसेंट गाइडलाइंस जो कि एम्बेसी की तरफ से आई है कंट्री लीव करने की, इस मसले को मद्देनजर रखते हुए हम आपसे रिक्वेस्ट करते हैं कि हमारी मदद कीजिए ताकि हमारे एग्जाम्स और क्लास पोस्टपोन हो सके और हम कंट्री सेफली एग्जिट कर सके. आपका बहुत बहुत. These are great people and we're never going to forget them. I'll never forget them. I don't know how long I'll be around. Got a lot of people gunning for me, don't I? Huh? But I will not forget them. I'm never going to forget them. These are great people and we're never going to forget them. I'll never forget them. I don't know how long I'll be around. Got a lot of people. సో ఆల్రెడీ ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఎంబసీ ఇరాన్లో ఉన్నటువంటి ఇండియన్స్ కూడా అలర్ట్ చేసింది. వెంటనే టెహరాన్ నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎంబసీతో కాంటాక్ట్ ఉండాలని చెప్పి విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు రావడంతో అంతా అలర్ట్ అయిపోయారు. ఏ క్షణమైనా ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పినటువంటి సానుభూతి మాటల్ని మాట్లాడుతున్న ట్రంప్ ఆయన మరో దేశాధ్యక్షుడిని చంపాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారట. వాళ్ళు కూడా ఏం తక్కువగా లేరు, వాళ్ళు కూడా ఐఎమ్ రెడీ ఫర్ ద ఫైనల్ బ్యాటిల్ అన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఇరాన్ కూడా ఏ క్షణమైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని తిప్పుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింగా పెరిగే అవకాశం కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మాత్రం ప్రాణహాని ఉంది, ఆయన ప్రాణాలు పోవడం గ్యారంటీ అన్నట్టుగా ఆయన కూడా భావిస్తూ ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.